హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ఇలా మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. బ్యాక్ సైడ్ పార్ట్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఇలా కొంచెం కాడతో కట్ చేసుకోవాలండి. ఇవి వచ్చేసి మనం మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ చిన్నగా ఉండొద్దు, మరీ పెద్దగా ఉండొద్దు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కాడతోనే కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ సైజులో కట్ చేసుకోవాలి. సేమ్ మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలానే వస్తాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి, నేను క్యాలీఫ్లవర్ అంతా కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మనం వీటిని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. బౌల్ తీసుకొని 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలోనే ఒక ½ టీ స్పూన్ సాల్ట్, ఒక ½ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వాటర్లో వేసుకోవాలండి. ఇలా పసుపు ఉప్పు వేసిన వాటర్లో యాడ్ చేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా జెమ్స్ ఏమైనా ఉన్నా పోతాయండి. అలాగే వీటిని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత క్యాలీఫ్లవర్ ఇలా ఉన్నాయండి. జస్ట్ అలా మనం ఫోర్క్ ఇలా అంటే అలా అలా ఉండాలి. కొంచెం ఉడికితే సరిపోతుందండి, మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని మనం స్ట్రైనర్లోకి తీసేసుకుందాము. ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతాయండి ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్ తీసుకొని ½ టీ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. మొక్కజొన్న పిండి యాడ్ చేశాను. ఇది వచ్చేసి మైదా మనం ఎంత తీసుకుంటామో దానికి ½ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల పైన లేయర్ అంతా కూడా మనకి చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పిండికి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనే కొంచెం గరం మసాలా ఒక ½ టీ స్పూన్, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి మంచిగా. చూస్తున్నారా, మసాలాలన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను రెస్టారెంట్లో లాగా చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి, రెడ్ ఫుడ్ కలర్. ఇది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసి మళ్ళీ పిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి యాడ్ చేయొద్దు, చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక స్పూన్ ఇలా డిప్ చేస్తే ఇలా కోటింగ్ అయ్యేలా ఉండాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు. నెక్స్ట్ పిండి అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న
గోబీ యాడ్ చేసుకొని మసాలా అంతా కూడా పీసెస్కి మంచిగా పట్టేలా కోట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా కోట్ అవ్వాలి. మీకు కొంచెం పిండి లూజ్ అయితే ఇంకొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మంచిగా కోట్ అవ్వాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా విడివిడిగా యాడ్ చేసుకోవాలండి. ఒకేసారిగా యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉండవు. ఇలా పొడి పొడిగా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి, క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. చూస్తున్నారు కదా వీడియోలో. వీటిని ఆయిల్లో వేయగానే కదిలించకూడదండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి మళ్ళీ ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయి. చూడండి 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. మనం ఆయిల్ నుంచి తీసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఇలా టిష్యూ వేసిన పేపర్లోకి తీసేసుకోవాలి. టిష్యూ వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సేమ్ మనం రెస్టారెంట్లో ఎలా తింటామో అదే టేస్ట్ వస్తుందండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా అలానే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం పిండి కలిపేటప్పుడు 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేయడం వల్ల పైన లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. అది మర్చిపోకూడదండి. చూడండి నెక్స్ట్ కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల కలర్ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. అంతే అండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.